ప్రధాని మోదీ ఇవాళ ఏపీకి వస్తున్నారు. మోదీ టూర్తో ఏపీలో అభివృద్ధి జాతర కొనసాగబోతోంది. సాయంత్రం విశాఖకు రాబోతున్న మోదీ ఏపీపై వరాల జల్లు కురిపించబోతున్నారు. ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇటు కూటమి సర్కార్ గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతోంది భారత ప్రధానికి. మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రాబోతున్నారు. సాయంత్రం 4:15 ఐఎన్ఎస్ డేగాకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కాన్వెంట్ జంక్షన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా సిరిపురం, దత్తా ఐలాండ్ కూడలికి వస్తారు. ముందుగా వెంకటాద్రి వంటిల్లు నుంచి సభా ప్రాంగణం వరకు 800 మీటర్ల మేర రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4:45 నుంచి 5:30 వరకు జరిగే రోడ్ షోకు మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఆ తర్వాత ప్రధాని కాన్వాయ్లోనే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అదే వేదిక నుంచి వర్చువల్గా 2 లక్షల కోట్లకు పైగా విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక ప్రధాని మోదీ రోడ్ షోకి 8 నియోజకవర్గాల నుంచి 1,00,000 మందికి పైగా ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి పార్కింగ్ స్థలానికి చేరుకొని అక్కడి నుంచి రోడ్ షో పాయింట్కు రానున్నారు. రోడ్ షోలో పూలు, జెండాలతో ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నారు ప్రజలు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవైన భారీ వేదికపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు ఆసీనులు కానున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే 7,000కు పైగా వాహనాల కోసం విశాఖలోని 26 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మోదీ టూర్ నేపథ్యంలో విశాఖ నగరం నిఘా నీడలో కొనసాగుతోంది. కేంద్ర బలగాలు, 5,000 మంది పోలీసులు, 33 మంది ఐపీఎస్లతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్ల ఎగురవేతపై నిషేధం విధించారు. బహిరంగ సభ జరిగే ఏయూ మైదానం 2 రోజుల ముందే ఎస్పీజీ దళాల అధీనంలోకి వెళ్లింది. ఇదిలా ఉంటే ఏపీ పర్యటనపై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇవాళ ఏపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నట్టు మోదీ తెలుగులో పేర్కొన్నారు. అటు ప్రధాని మోదీ ట్వీట్ను రీట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు, మీకు ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నామన్నారు. మోదీ టూర్ ఏపీ అభివృద్ధిలో కీలక ముందడుగు అని చెప్పారు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. మొత్తంగా మోదీ విశాఖ టూర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూటమి పార్టీలు 3 ప్రతిష్టాత్మకంగా తీసుకొని మోదీ సభను 6 నెలల పాలన విజయోత్సవ సభగా నిర్వహిస్తుండడం ఏపీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది.